Good morning, students. I am G. Gangababu, CBR Degree College, Pittapuram. Okay. చెప్పేది ఏంటంటే కెమిస్ట్రీ థర్డ్ బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి మనకి ఏ పేపర్స్ ఉన్నవి వాటికి సంబంధించి. ఓకే, థర్డ్ బీఎస్సీకి సంబంధించి ఫైనల్ సెమిస్టర్లో మనకు ఉండే ఏంటంటే జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడే ఉంటాయి. అందులో ఏంటంటే జనరల్ పేపర్స్ మూడు కూడా జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 పేపర్స్ కామన్ అందరికీ. ఇవి అయిపోయిన తర్వాత క్లస్టర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మీరు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి కెమిస్ట్రీ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఏ పేపర్స్ ఉంటాయి అది నేను చెప్తాను. ఓకే, ఎలక్టివ్ పేపర్ ఫస్ట్ పేపర్ ఏంటంటే ఎలక్టివ్ పేపర్, కామన్ పేపర్. థర్డ్ బీఎస్సీ కెమిస్ట్రీ పేపర్ ఉన్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీ కామన్గా ఉన్న పేపర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రము. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రం. దీన్నే ఎలక్టివ్ పేపర్ అంటాం. దిస్ ఈజ్ ద ఎలక్టివ్ పేపర్. నెక్స్ట్ వన్ ఈజ్ క్లస్టర్లో 3 పేపర్లు ఉంటాయి. దర్ ఇస్ 3 పేపర్స్. ఫస్ట్ వన్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. ఇది క్లస్టర్ సి, అందువల్ల C1 అని రాశారు. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. సో ఇట్ ఈజ్ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్. C3 ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎలక్టివ్ పేపర్. క్లస్టర్ చూజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్, ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ. నవేడేస్ చాలా యూజ్ ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ. సో జస్ట్ దిస్ 4 పేపర్స్. జనరల్గా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించి 75 మార్క్స్ అండ్ ప్రాక్టికల్ 25 మార్క్స్, ప్రాక్టికల్ 50 మార్క్స్, 25 మార్క్స్ ఏమో మనకు సంబంధించి ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ అంతే. దీనికి ప్రాక్టికల్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ఉంటుంది, దీనికి ప్రాక్టికల్ ఉంటుంది, దీనికి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటంటే అందరికీ కామన్గా ఉన్న పేపర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. దీని గురించి ఊరికే ఎక్కువ ఏం కష్టపడిపోక్కర్లేదు, చాలా ఈజీ. మీరు చదువుకున్న అన్ని సంవత్సరాల్లో అత్యంత ఈజీ అయిన పేపర్ ఏదైనా ఉందంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఓకే, ఆల్రెడీ జనరల్గా రాయొచ్చు. దానికి సంబంధించి ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించి స్టార్టింగ్ మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇది పూర్తి చేసిన తర్వాత మాత్రమే క్లస్టర్ సబ్జెక్టులోకి మనకు వెళ్ళడం జరుగుతుంది. జనరల్గా ఉన్నది అయిపోయిన తర్వాత బాటనీ, జువాలజీ వాళ్ళు ఏమైనా చూజ్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ చూజ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫిజిక్స్ చూజ్ చేసుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కెమిస్ట్రీ చూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఈ పేపర్స్ మనకి పరిగణలోకి వస్తాయి. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్, ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ. మీరు పేపర్లు రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్లో మీరు అప్లికేషన్స్లో దీంట్లో స్టార్టింగ్ మనకి ఎలక్టివ్ పేపర్ తీసుకుందాం. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రానికి సంబంధించి. ఈ పర్యావరణ రసాయన శాస్త్రానికి సంబంధించి మీరు ఇప్పటివరకు ఎలా చదివారో అలాగే ప్రతి ఏ పేపర్ తీసుకున్నా ఇట్ కంటైన్స్ 5 యూనిట్స్, 5 చాప్టర్లు ఉంటాయి. 5 చాప్టర్లు. దాంట్లో ఏంటంటే చాలా జనరల్గా ఉంటుంది, చాలా ఈజియెస్ట్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసుకుంటే దానికి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఉపోద్ఘాతం ఉంటుంది అంతే. సెకండ్ వన్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, కెమికల్ టాక్సికాలజీ, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఆల్మోస్ట్ 90% ఈ టెర్మినాలజీస్ కానీ పదాలు కానీ అన్నీ విన్నవే ఉంటాయి. ఓకే, ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం ఉంటుంది, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, రసాయన పదార్థాల యొక్క విష ప్రభావము, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే, ఈ ఏంటంటే ఇవి 5 యూనిట్స్. ఇంట్రొడక్షన్, జనరల్ టాపిక్స్,
ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది, వాటర్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, తర్వాత ఉపయోగించే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించే కెమికల్స్ అవ్వచ్చు లేదా పెస్టిసైడ్స్ అవ్వచ్చు, వాటిని మనం వాతావరణంలో అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఆ వాతావరణాన్ని అనేది కెమికల్ టాక్స్కి వెళ్ళి చేస్తూ ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇప్పుడు అందరూ కూడా ఈ పదాలు ఎక్కువగా ఉంటారు, బయోడైవర్సిటీ. ఓకే, దీనికి సంబంధించి ఏంటంటే అమ్మ ఇంట్రడక్షన్ అనేది మనకి ఫస్ట్ యూనిట్ పోద్ఘాతము. ఇదంతా కూడా జనరల్గా ఉంటుంది. అసలు ఎన్విరాన్మెంట్ ఏంటి, వాతావరణం ఏంటి, ఈ వాతావరణంలో జనరల్గా ఏంటంటే అవి ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఆ సెగ్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనకు సంబంధించి దీంట్లో వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మ ఎయిర్ పొల్యూషన్ ఇంట్రొడక్షన్ అయింది. ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ వాతావరణ కాలుష్యం ఎలా జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వల్ల అవ్వచ్చు, లేదా యాసిడ్ రైన్స్ వల్ల అవ్వచ్చు, లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయి, తర్వాత ఓజోన్ లేయర్ డిఫ్లెక్షన్ వల్ల అసలు నష్టం ఏం జరుగుతుంది, డిఫ్లెక్షన్ ఆఫ్ ఓజోన్ పొర రంధ్రం పడడం వల్ల నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. వాటర్ పొల్యూషన్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే అమ్మ మనం పంటలకి కానీ జనరల్గా మనం ఎక్కడైనా యూజ్ చేసి ఈ కెమికల్స్ అనేవి ఏంటంటే చెట్టు చివరికి వెళ్ళి కలిసి ఏంటంటే అమ్మ వాటర్లో నీటిలో కలుస్తాయి, కాలువల ద్వారానే అవ్వచ్చు, ఏ విధంగా అవ్వచ్చు, చివరికి వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయి, అవి ఎలా పొల్యూట్ అయిపోతున్నాయి, లేదా ఈ వాటర్ ఎలా పొల్యూట్ అయిపోతుంది అనేవన్నీ కూడా ఈ వాటర్ పొల్యూషన్లో వస్తుంది. ఈ కెమికల్ టాక్సికాలజీ ఇదేంటంటే ఇప్పుడు వ్యవసాయంలో ఉపయోగించే చీడలు పీడలు నివారించడానికి ఉపయోగించే రసాయనాలన్నీ కూడా మళ్ళీ తిరిగివి ఆ భూమి మీద ప్రభావితం చూపడం, అవి వాడిన తర్వాత అవి తిన్న మనుషుల మీద ప్రభావితం చూపడం, అవి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. అన్నీ అయిన తర్వాత ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మనం మామూలుగానే ఆహార రూపాయలు తీసుకుంటాం, దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని కూడా కెమికల్ టాక్సికాలజీలో వస్తుంది. ఈ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఆ బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి, జీవుల మధ్య వ్యవస్థల మధ్య బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి అనేది ఏంటంటే ఈ ఎకోసిస్టమ్ చెప్తుంది, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో చెప్తారు. నెక్స్ట్ ఏంటమ్మా ఫస్ట్ వన్ మనకు వచ్చి ఇంట్రొడక్షన్కి సంబంధించి మనకి ఏంటంటమ్మా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఇంట్రొడక్షన్ అనేది తీసుకుంటే దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటమ్మా మనకి ఫస్ట్ ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి అసలు ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇంట్రొడక్షన్ మొత్తం దీనిలో రావడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటమ్మా అసలు దిస్ ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 4 segments. ఓకే, ఎన్విరాన్మెంట్ consistent environment consists 4 segments. Environment consists 4 segments. First one atmosphere, hydrosphere, lithosphere, and the last one is biosphere. Atmosphere, hydrosphere, lithosphere, biosphere. Okay, first one atmosphere. Okay, Telugu medium. వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం. ఫస్ట్ వన్ ఈజ్ జీవావరణం. ఓకే, వాతావరణము, జలావరణము, శిలావరణము, జీవావరణము. చాలా జనరల్గా రాయొచ్చు ఈ టాపిక్ సంబంధించి, చాలా జనరల్గా. ఫస్ట్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్, వాతావరణము. ద గ్యాసెస్ లేయర్ అరౌండ్ ద ఎర్త్. ద గ్యాసెస్ లేయర్ అరౌండ్ ద ఎర్త్. ద గ్యాసెస్ లేయర్ present in the around the earth, present around the earth. Gaseous layer around the earth is called atmosphere. ఓకే, భూమి చుట్టూ ఉండే ఆ వాయు పొర ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నామంటే వాతావరణం అంటున్నాం.
భూమి చుట్టూ ఉండే ఆ వాయు పొర ఏదైతే ఉందో ఆ వాయు పొరనే అంటే వాతావరణం అని చెప్పచ్చు. అట్మాస్ఫియర్. ద గ్యాసెస్ లేయర్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్, ఈ వాతావరణంలో ప్రధానంగా ఉండే అనుఘటకాలు ఏంటి? ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ప్రధానంగా ఉండే అనుఘటకాలు ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? మేజర్గా ఉండేది ఏంటంటే వాతావరణంలో అందరికీ తెలిసిందేంటి, ఆక్సిజన్. దానికంటే ఎక్కువేంటి, ఆక్సిజన్ కంటే ఎక్కువ ఏంటంటమ్మా నైట్రోజన్. ప్రధానంగా ఉండే వాయువులు ఏంటి? మనం వాయువుల గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఉండే వాయువులు ఏంటి ఈ అట్మాస్ఫియర్లో, వాతావరణంలో? ఆక్సిజన్, నైట్రోజన్. ఈ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అండి మనం ఉంటున్నాం. ఆక్సిజన్, నైట్రోజన్ జనరల్గా తీసుకుంటామా నైట్రోజన్ అబోవ్ 77% ఉంటుంది. నైట్రోజన్ అనేది అబోవ్ 77% ఉంటుంది. 77% అప్రాక్సిమేట్లీ 77%. ఈ ఆక్సిజన్ వచ్చేటప్పటికమ్మా 20, 21, 22 ఈ రేంజ్లో ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు వాయువులు ఉంటాయి, ఆక్సిజన్, నైట్రోజన్. అందరికీ తెలుసు కదండి ఆక్సిజన్, నైట్రోజన్. ఓకే, దీనితో పాటుగా మిగతా వాయువులు ఉంటాయి, కాకపోతే ఏంటంటే తక్కువ శాతంలో ఉంటాయి. ఆ తక్కువ శాతంలో మిగతా ఉన్న 2-3%, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 77, ఇది 20 అనుకుంటే 97% అయిపోతే మిగతా 3%లో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, రిమైనింగ్ ఇనర్ట్ గ్యాసెస్ ఏమైనా అవ్వచ్చు, జడవాయువులు అంటాం, జడవాయువులు అవ్వచ్చు. మిగతా వాయువులన్నీ కూడా మిగతా 2-3%లో ఉంటాయి. 2-3% ఓన్లీ. మిగతావన్నీ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఆ జడవాయువులు ఉంటాయండి. జడవాయువులు కూడా ఇనర్ట్ గ్యాసెస్ కూడా ఉంటాయండి. ఈ ఇనర్ట్ గ్యాసెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంత తక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంటే మనం తట్టుకోలేకపోతున్నాం. ఓకే, నైట్రోజన్ అనేది మాత్రం 77% ఉంటుంది. ఆక్సిజన్ 20% ఉంటుంది. మిగతా వాయువులన్నీ కూడా ఆ 2-3% మిగతా వాయువులు ఉంటాయి అవి కూడా. ఓకే, ఆ నోబెల్ గ్యాసెస్ అంటున్నాం, ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం, జడవాయువులు అంటున్నాం. వాటర్ వేపర్ ఉంటుంది దాంట్లోనే. ఆ మీథేన్ వాయువు ఉంటుందండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? జనరల్గా ఈ మీథేన్ అవ్వచ్చు, ఈ కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఆ వాటర్ వేపర్ అవ్వచ్చు, నీటి ఆవిరి. మీథేన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, నోబెల్ గ్యాసెస్, ఇవన్నీ కూడా అంటే ఇవి తీసుకుంటే వీటిని మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ వీటిని ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కూడా అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ వాయువులు. కాబట్టి ఇవన్నీ కూడా రిమైనింగ్ పర్సంటేజ్ ఇవి ఉంటాయి. మేజర్ పర్సంటేజ్ మాత్రం ఆక్సిజన్, నైట్రోజన్. ఎందుకండి పొల్యూట్ అయినప్పుడు యాసిడ్ రైన్స్ వస్తాయంటే కారణం ఏంటంటే ఈ నైట్రోజన్ గ్యాస్, ఈ నైట్రోజన్ ఉండడం ఏంటి, ఈ నైట్రోజన్ వాయువు అండి. ఈ వాటర్ వేపర్స్ వెళ్ళినప్పుడు, గాల్లోకి వాటర్ వేపర్స్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ పొల్యూట్ అయితే మనకు అక్కడ యాసిడ్స్ ఫామ్ అవుతాయండి. HNO3 కానీ, నైట్రిక్ యాసిడ్ కానీ, ఆ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్స్ కానీ ఫామ్ అయిపోతుంటాయి. ఆ వాటర్ వేపర్ ఉంది కాబట్టి హైడ్రోజన్ అనేది నైట్రోజన్తో రియాక్ట్ అయిపోతే HNO3 ఫామ్ అయిపోవచ్చు. ఈ ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్, ఒక సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇవి గాల్లోకి రిలీజ్ అవుతుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద మారిపోతే అవే యాసిడ్ రైన్స్ అవుతున్నాయి. ఒకటి అట్మాస్ఫియర్ అంటే ద గ్యాసెస్ లేయర్ అరౌండ్ ది ఎర్త్. గ్యాసెస్ లేయర్ అరౌండ్ ది ఎర్త్. భూమి చుట్టూ ఉండే వాయు పొరను ఏమంటాం అంటే అండి వాతావరణం అని చెప్తాం. ఈ వాతావరణంలో ప్రధాన వాయువులు ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్ అనేవి ప్రధానంగా ఉంటాయి. మిగతావి అనేవి కూడా ఏంటంటే కొంచెం తక్కువ పోర్షన్లో ఉండడం, కొంచెం బాగా తక్కువ పోర్షన్లో ఉంటాయి. ఈ రెండు ఎక్కువ పోర్షన్లో ఉండడం జరుగుతుంది. తర్వాత వస్తుంది నెక్స్ట్ ఏంటంటే దగ్గరికి ఇది చూస్తే మనకి $500 కిలోమీటర్స్ వరకు కూడా ఈ అట్మాస్ఫియర్ ఉంటుందని చెప్పేసి అంటుంటారు. దగ్గర 500 కిలోమీటర్స్. దీంట్లో కూడా కొన్ని పొరలు ఉంటాయండి. ఎందుకంటే అండి ఈ వాతావరణంలోనే, ఈ అట్మాస్ఫియర్లోనే విమానాలు ప్రయాణిస్తుంటాయి. విమానాలు ప్రయాణించే పొర ఏంటంటే మా స్ట్రాటోస్ఫియర్ దగ్గరికి ఎక్కడి వరకు ఉంటుందంటే అండి, దీనికంటే ముందు ఏంటంటే మా ట్రోపోస్ఫియర్ ఉంటుంది.
ట్రోపోస్ఫియర్ ఉంటుంది. తర్వాత ఏంటంటమ్మా స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ దగ్గరికి ఏంటంటే అరౌండ్ 55 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 55 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. విమానాలు ప్రయాణించే పొర ఏంటి? స్ట్రాటోస్ఫియర్. విమానాలు ప్రయాణించే పొర ఏంటంటే మా స్ట్రాటోస్ఫియర్లో ప్రయాణిస్తాయండి. అంటే ఏంటంటే భూమికి దగ్గరికి 55 కిలోమీటర్స్ ఎత్తులో వెళ్తామంటుంది. లోపల 55 కిలోమీటర్స్ వరకు ఏముంటుందంటే మా స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. కాబట్టి ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మీసోస్ఫియరు, థర్మోస్ఫియరు, ఈ 4 కింద కూడా డివైడ్ చేసి చెప్తారు. మీసో అండ్ థర్మో. స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇవి కూడా ఉంటాయి. జనరల్గా ఏం చేస్తారంటే అండి వీటిని ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ చూసుకుని దాన్ని జనరల్గా మీరు ఎలాబరేట్ చేసి రాయగలిగే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, జనరల్గా చదువుకుని జనరల్గా మీరు ఎలాబరేట్ చేసి రాస్తే సరిపోతుంది. ఈ పేపర్ గురించి ఏంటంటే ఎక్కువ ఆలోచించద్దు, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్ హైడ్రోస్ఫియర్. జలావరణానికి సంబంధించి ఏ సెగ్మెంట్స్ ఉంటాయి? జలావరణానికి సంబంధించి అసలు ఏంటి జలావరణం అనేది, దేంట్లో ఉంటాయి, దేని ద్వారా మనం జలావరణం అని చెప్తున్నాం, దేని ద్వారా చూడండి. ఓషన్స్ తీసుకోండి, సీస్, రివర్స్ అంటారు, రివర్స్, లేక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మా జలావరణంలోకి వస్తాయి, హైడ్రోస్ఫియర్లోకి వస్తాయి. జనరల్గా మనకు ఉపయోగపడే నీరు ఎంత శాతమో తెలుసండి? మొత్తం మనకు ఉపయోగపడే నీరు ఎంత శాతమో తెలుసండి? ఉపయోగపడడం అంటే మంచినీటిగా ఉపయోగపడేది, మానవాళి తాగడానికి కానీ దానికి కానీ ఉపయోగించేది జస్ట్ 1% అంతే. జస్ట్ 1%. అంటే మనం డ్రింకింగ్ వాటర్ రూపంలో మనం డ్రింక్ చేస్తుంది, కానీ మన మానవాళికి ఎక్కువగా ఈ డ్రింకింగ్ వాటర్ రూపంలో ఉపయోగపడుతుంది. అన్నింటికి కూడా ఉపయోగపడేది ఏంటంటే జస్ట్ 1% మాత్రమే. 97% తీసుకున్నారనుకోండి, ఆ 97% ఎలా ఉంటుందంటే అమ్మా సాల్ట్ వాటర్, సముద్రపు నీరు ఉంటుందండి 97%. ఆ సీ వాటర్ ఉంటుందండి, సముద్రపు నీరు ఉంటుంది 97%. నెక్స్ట్ 2% ఏంటంటే అమ్మా పోలార్ రీజన్స్లో ఉంటాయి. ధ్రువ ప్రాంతాలు అంటాం కదండి, మంచుతో కప్పబడి ఉంటాయి. ధ్రువ ప్రాంతాలు అనేవి మంచుతో కప్పబడి ఉంటాయి. పోలార్ రీజియన్స్ అంటే కూడా అమ్మా మంచుతో కప్పబడి ఉంటాయి, ఐస్తో. ఇదంతా కూడా ఉండేది ఏంటంటే ఒక 2%. ఇదంతా కూడా ఏంటంటే అమ్మా సీ వాటర్, సముద్రపు నీరు. ఎలా ఉంటుందండి? ఉపయోగపడదు. మనం తాగడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. సముద్రపు నీరుని మంచినీటిగా మార్చచ్చు, రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా మార్చచ్చు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే మనం దాన్ని వాటర్కి మంచినీటిగా మార్చుకొని మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు. 1-2 ప్రాజెక్టులు అక్కడ ఉన్నట్టు విన్నాం అంతే అండి, తక్కువ. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియనే రివర్స్ ఆస్మాసిస్ అంటారు. వ్యతిరేక ద్రవాభిసరణ ప్రక్రియ ఉపయోగిస్తే సముద్రపు నీరు, ఉప్పు నీరు మంచినీటిగా మారుతుంది. సాల్ట్ వాటర్ జనరల్ వాటర్గా మారిపోతుంది, మామూలుగా ప్యూర్ వాటర్ కింద. ఓకే, ఏంటంటే ఈ హైడ్రోస్ఫియర్ అంటే ఏంటంటే మన భూమి మీద ఉండే ఆ నీరు, దేని ఉంటున్న నీరు మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, ఆ తర్వాత ఏంటంటే మా సరస్సులు అంటాం, సరస్సులు, నదులు, తర్వాత ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఈ మంచులు, ఈ కాలువల ద్వారా వెళ్ళే నీరు, మన చెరువులు అంటాం, చెరువుల ద్వారా ఉండే నీరు, ఇదంతా కలిపండి జలావరణం. జలావరణం అనేది అంతా కలిపే జలావరణం అవుతుంది. అంతా కలిపి ఉండే జలావరణం అంటాం. దీన్ని జలావరణం అంటాం. వాతావరణంలోకి సంబంధించి ఏమున్నాయి? వాయువుల గురించి చెప్పాడు. జలావరణానికి సంబంధించి ఆ వాటర్ గురించి చెప్తున్నాడు. నీరు ఎక్కడ ఉంటుందండి చెప్పాం కదండి. 97% ఏంటంటే అమ్మా సముద్రపు నీరు ఉంటుంది. 2% ఏంటంటే చెప్పాం కానీ పోలార్ రీజియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా 2%. 1% మాత్రం మానవాళి ఉపయోగించుకునేది ఆ 1%. జనరల్గా మన భూమి చుట్టూ ఎంత నీరు ఉంది? మన భూమి చుట్టూ ఉండే వాటర్ ఎంత అంటే 80% వాటర్తో ఉందండి. మిగతా 20% అండి మన నేల. అంటే నేల అంటే మిగతా పార్ట్ అంతా అంటే వాటర్తోనే 80% మొత్తం ఉందన్నమాట.
ఒక 20% మాత్రమే, మిగతా కొండలు అవ్వచ్చు, గుట్టలు అవ్వచ్చు, మనం ఉండి ప్లేస్లో అవ్వచ్చు, ఎంత ప్రపంచం అనుకుంటాం అంతా ఉన్నది 20% మాత్రమే. మిగతాదంతా 80% కూడా నీటితో నింపబడి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట అవన్నీ కూడా మీరు నేర్చుకున్నవేవి, కొత్తగా అనేవి ఏంటో ఏమీ ఉండవు. అన్నీ కూడా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లే వస్తాయి. మీరు నేర్చుకున్నవే ఎక్కడో చోట. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది దగ్గర 9th 10th క్లాసెస్లోనే మీకు ఇంట్రడ్యూస్ అయిపోతుంది. కాబట్టి ఈ టెర్మినాలజీస్ కానీ ఈ పదాలు కానీ మీకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ టెర్మినాలజీ పడాలంతే. జనరల్గా రాయొచ్చు పేపరు. ఓకే, పేపర్ అంతా కూడా జనరల్గా రాయొచ్చు. మీకు కావాల్సింది ఏంటంటే మరి జస్ట్ టెర్మినాలజీ పడాలంతే. ఆ టెర్మినాలజీ. ఓకే, హైడ్రోస్పేస్, జలావరణం, సైడ్ హెడ్డింగ్లు చూసుకోవాలి జాగ్రత్తగా. సైడ్ హెడ్డింగ్ ప్రకారం రాయేస్తే క్యాపబిలిటీ మనకి ఉండాలి. 98% సి అండి, 2% ఏమో పోలార్ రీజియన్స్లో అన్నాం కదండి, ఐస్ రీజియన్ అది. 1% వచ్చి మానవాళి ఉపయోగించుకునే నీరు. 80% మాత్రం చుట్టూ మన భూమి చుట్టూ ఏదైతే ఉందో నేల ఉందో దాని చుట్టూ వాటర్ 80% ఏంటంటే ఆక్యుపై చేసి ఉంటుందండి. 80% వాటర్ ఉంది. ఆ 80% వాటర్లో మనం యూజ్ చేసుకునేది ఈ 1% వాటర్ని మనం యూజ్ చేసుకునేది. ఓకే, మంచి నీటి రూపం. నెక్స్ట్ వన్ వచ్చండి ఆ డైలీ యూజ్, లిథోస్పియర్, శిలావరణము. శిలావరణం అంటే ఏంటండి? శిలావరణం అనేది ఏంటి? ఇందులో ఉందండి లిథోస్పియర్, రాళ్ళకి సంబంధించి సాయిల్, మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్, మిగతావన్నీ కూడా లిథోస్పియర్లో ఉంటాయి. సాయిల్ అవ్వచ్చు, ఆ మ్యాటర్ అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. చూడండి, జనరల్గా మినరల్స్ తీసుకోండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకోండి, కర్బన పదార్థాలు తీసుకోండి, తర్వాత శిఖరాలు, కొండలు, ఇలాంటి కొండలు గుట్టలు అంటాం, ఇవి తీసుకోండి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే అండి లిథోస్పియర్లోకి వస్తాయి. ఓకే, అవన్నీ కూడా లిథోస్పియర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దీని ద సాలిడ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ద సాలిడ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్. ద సాలిడ్ కాంపోనెంట్స్ రాయగలిగితే సరిపోతుంది. ద సాలిడ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్. The solid component of the earth is called lithosphere. Okay, a solid component of the earth ఇది lithosphere. ఆ సాలిడ్ కాంపోనెంట్స్ ఏంటి? ఆర్గానిక్ మ్యాటర్ అవ్వచ్చు, చెప్పాం కదండి, హిల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ హిల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సాయిల్, మినరల్స్, ఖనిజాలు చెప్పుకుంటాం. ఆ మినరల్స్ ఇవన్నీ కూడా శిలావరణం, లిథోస్పియర్లోకి. నెక్స్ట్ మా లాస్ట్ వన్ జీవావరణము, బయోస్పియర్. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చెప్పేదండి బయోస్పియర్. జీవావరణము, జీవులు, వాటి మనుగడ ఏ విధంగా సాగుతుంది, ఇవన్నీ ఏంటంటే ఆ బయోస్పియర్ జీవావరణంలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదేంటంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంట్రొడక్షన్ అనే చాప్టర్లో ఎన్విరాన్మెంట్లో ఉండే సెగ్మెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద సెగ్మెంట్స్ ఇన్ ఎన్విరాన్మెంట్. దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఎస్ఐ క్వశ్చన్. ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి ఏంటంటే జనరల్గా రాయగలగాలి. ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెగ్మెంట్స్: అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్, బయోస్పియర్. ద గ్యాసెస్ లేయర్ అరౌండ్ ది ఎర్త్, అట్మాస్ఫియర్. ఓకే, భూమి చుట్టూ ఉండే వాయుపరణం ఏమంటామంటమ్మా? వాతావరణం అంటున్నాం. జలావరణం. ఇది సెకండ్ వన్ జనరల్. ఫస్ట్ వన్ దీంట్లో ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్ అనేవి మేజర్ కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం. మిగతా ఉంటాయి దీంట్లో. మళ్ళీ స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఇది అట్మాస్ఫియర్ సంబంధించి. హైడ్రోస్పియర్ అని చెప్పాం కదండి, వాటర్, నీటి గురించి చెప్పేది. మన జలావరణం, నీరు ఎంత పర్సెంట్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం, ఎంత పర్సెంట్ వాటర్ అనేది సముద్రాల్లో ఉంటుంది, ఎంత పర్సెంట్ మనకు పోలార్ రీజియన్స్లో ఉంటాయి. నెక్స్ట్ భూమి చుట్టూ ఎంత వాటర్ ఉన్నది అనేది చెప్పేది మా హైడ్రోస్పియర్. తర్వాత శిలావరణం, లిథోస్పియర్ వచ్చి సాలిడ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్ చెప్పాం కదండి. మినరల్స్, తర్వాత ఏంటంటే మా సాయిల్, హిల్స్, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే మా లిథోస్పియర్స్లోకి వస్తాయి. అంటే ఏం చెప్పామండి, ఖనిజాలు అవ్వచ్చు, నేల, రాళ్ళు, కర్బన పదార్థాలు, పర్వతాలు, ఈ కొండలు, గుట్టలు, ఇవన్నీ కూడా మా లిథోస్పియర్లోకి వస్తాయి. దాని గురించి
మన చుట్టూ ఉన్న దాని గురించే మనం చదవడం జరుగుతుంది. తర్వాత బయోస్ఫియర్, జీవవర్ణం. ఈ జీవవర్ణం అంటే భూమి మీద నివసించే జీవులు, వాటి మధ్య ఉండే జీవులకు సంబంధించి ఏంటంటే ఆ వాతావరణం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ కూడా మా జీవవర్ణంలోకి వస్తుంది. ద లివింగ్ ఆర్గానిజం గురించి చెప్పేదండి. ద జోన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటాం. ద జోన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండే ఈ జోన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటే బయోస్ఫియర్ అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే మనం జనరల్గా ఈ ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ ఇంకొక చిన్న టాపిక్ తీసుకుని దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.